If 2a equal to 3b, 4b equal to 5c, then a is to b is to c అన్నాడు. సో ఇక్కడ మనకు అయినా a is to b is to cని మనం కనుక్కోమన్నాడు అనమాట. a is to b is to cని మనం కనుక్కోమన్నాడు. సో 2a equal to 3b, 4b equal to 5c అయినా a is to b is to cని మనం కనుక్కోమంటున్నాడు. ఎప్పుడైనా కూడా ఇలా మనకు అక్షరాలు నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏం చేయాలంటే అక్షరాలు ఒకవైపు తీసుకోవాలి, అంకెలను ఒకవైపు తీసుకోవాలన్నమాట. సో లెటర్స్ ఒకవైపు, నెంబర్స్ ఒకవైపు తీసుకోవాలి. సో 2a ఈక్వల్ టు 3b అన్నాడు. సో 2a ఈక్వల్ టు 3b అని అన్నప్పుడు ఇక్కడ ఫస్ట్ది మనం ఒకసారి చూసుకున్నట్లయితే సో 2a ఈక్వల్ టు 3b కదా. సో ఇప్పుడు ఇందులో నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాడు మనకు 4b ఈక్వల్ టు 5c అన్నాడు. అక్షరాలు ఒకవైపు అని చెప్పాం కదా, ఆ b ఇటువైపు తీసుకొచ్చేయండి. ఇక్కడ a ఉంది కదా, ఆ b ఇటువైపు వస్తే a/b అవుతుంది. ఈ 2 అటువైపు పంపించేసేయండి, 3/2 అనమాట. సో a/bని a/bగా రాసుకోవచ్చు. అలాంటప్పుడు 3/2ను మనం 3:2గా రాసుకోవచ్చు అనమాట. సేమ్ యాజ్ ఇట్ ఈస్ దీన్ని కూడా అలానే చేస్తే ఆ 5 ఇటువైపు వస్తుంది, మన c ఇటువైపు వస్తుంది. ఏం చెప్పాం, అక్షరాలు ఒకవైపు అంకెలు ఒకవైపు వెళ్ళాలి. సో ఆ c ఇటువైపు వస్తే b/c అవుతుంది, ఇది అటు పంపించేస్తే 5/4 అవుతుంది. b/c ఈక్వల్స్ టు సో మనకు 5:4 అనమాట. 5:4. ఇప్పుడు మనము లాస్ట్ క్లాస్లో చేసినట్లుగా a/b/cని మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ వచ్చేసి 3:2, సెకండ్ది వచ్చేసి 5:4 అన్నాడు. సో ఇది ఫస్ట్ లైన్, ఇది సెకండ్ లైన్, ఇది థర్డ్ లైన్. యారో మార్క్స్ గుర్తుపెట్టుకోమని చెప్పాము మనం. సో యారో మార్క్స్ ప్రకారమే చేసుకోవాలి. a/b/c అంటే 3:5 ఫస్ట్ది అవుతుంది, సెకండ్ది వచ్చేసి 2:5 సెకండ్ది అవుతుంది, థర్డ్ది వచ్చేసి 2:4 థర్డ్ది అవుతుంది. ఈ మూడింటిలో ఏదైనా మీకు కామన్గా కనిపించింది అనుకోండి, కట్ చేసేద్దాం. కట్ కాలేదనుకోండి యాజ్ ఇట్ ఈస్గా మనం ప్రొడక్ట్ చేసి వేసేయాలన్నమాట, లబ్ధం. సో 3:5 ఎంత, ఇది 15. సో 2:5 ఎంత, 10. సో 2:8 ఎంత, 2:4 ఎంత, 8. ఇప్పటికైనా ఏదైనా మనకు కామన్గా కట్ చేయడం ఏదైనా ఐడియా వచ్చిందనుకోండి, కట్ చేసేయాలి. లేకపోతే ఇంక ఇదే 15:10:8 అనమాట. 15:10:8. సో 15:10 సో 8, ఇది 18 కాదు మనకి. ఇందులో 15:10:8 ఉందా ఇందులో? సో లేదు కదా. అప్పుడు దేనికి వెళ్తాం మనం? సో మనం ఇందులో మన నన్ ఆఫ్ దీస్ ఆన్సర్ అవుతుంది అనమాట.